సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన రీతిలో చెలరేగిపోతున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై పరుగుల మూత మోగిస్తున్నాడు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన 4వ మ్యాచ్లో బౌండరీలే హద్దుగా చెలరేగిపాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 12 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ అండర్-19 టీంపై పాకిస్తాన్ ఆటగాడు కమ్రాన్ గులాం సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు. కమ్రాన్ గులాం 53 బంతుల్లో సెంచరీ కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ మాత్రం 52 బంతుల్లోనే సెంచరీని ఫినిష్ చేశాడు. ఇండియా నుంచి గతంలో రాజ్ అంగద్ బవా ఫాస్టెస్ట్ సెంచరీని సాధించాడు. 69 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇప్పుడా రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై టీనేజ్ ఆటగాడు విశ్వరూపమే చూపించాడు. అగ్రెసివ్ ఆట తీరుతో రెచ్చిపాడు. మొత్తం 78 బంతులు ఎదుర్కొని 143 పరుగులు సాధించాడు. 183.33 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లో 13 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. భారీ షాట్ల ద్వారానే వైభవ్ సూర్యవంశీ 112 పరుగులు పిండుకున్నాడు. ఇదే మ్యాచ్లో విహాన్ మల్హోత్రా 129 రన్స్ కొట్టాడు. దీంతో భారత్ అండర్-19 జట్టు 331 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్తో అండర్-19 మ్యాచ్ల్లో వైభవ్ సూర్యవంశీకి తిరుగు లేకుండా పోయింది. తొలి మ్యాచ్లో 19 బంతుల్లోనే 52 రన్స్ కొట్టాడు. 250కి పైగా స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. రెండో మ్యాచ్లోనూ బ్యాటుకు పని చెప్పాడు. 34 బంతుల్లో 45 రన్స్ చేశాడు. జట్టులో అందరికంటే ఎక్కువగా 130కి పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. మూడో మ్యాచ్లో మరింతగా గేరు మార్చాడు. తుఫాన్ ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. జస్ట్ 31 బంతుల్లోనే 86 రన్స్ సాధించాడు. 277కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. ఇప్పుడు 4వ వన్డేలో ఏకంగా 52 బంతుల్లోనే సెంచరీ ఫినిష్ చేశాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడమే టార్గెట్గా దూసుకుపోతున్నాడు. ఐపీఎల్ వేలం నుంచి వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతోంది. గత ఐపీఎల్ వేలంలో ఈ టీనేజ్ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. 1,10,00,000కు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్పై టీనేజ్ ఆటగాడు వీరకొట్టుడు కొట్టాడు. బౌండరీల మూత మోగించాడు. 58 బంతుల్లోనే 101 పరుగులతో రికార్డు సృష్టించాడు. 14 సంవత్సరాల 32 రోజుల వయసులోనే సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచం చూపును తన వైపు తిప్పుకున్నాడు. అప్పట్నుంచి అగ్రెసివ్ బ్యాటరుగా ప్రశంసలు అందుకుంటున్నాడు.